అమెరికాకు వలసదారుల రాకపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించిన ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఇమిగ్రేషన్ విధానంలో మరిన్ని కొత్త మార్పులు తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, కార్మిక శాఖ తమ తాజా రెగ్యులేటరీ అజెండాల్లో ప్రతిపాదించిన ఈ కఠిన నిబంధనల వల్ల H-1B వీసా ప్రోగ్రాం మరింత సంక్లిష్టంగా మారనుంది. విదేశీ ఉద్యోగులను నియమించుకునే కంపెనీలపై అదనపు ఆర్థిక భారం పడ్డంతో పాటు అంతర్జాతీయ విద్యార్థుల వీసాల జారీ, పని అనుమతుల పొడిగింపుల్లో భారీ కోతలు పడనున్నాయి. ఈ కొత్త రూల్స్లో కొన్నింటిని ఈ జూలై నెలలోనే నేరుగా తుది నిబంధనల కింద అమల్లోకి తెచ్చేందుకు శ్వేత సౌధం యోచిస్తుండగా, మిగిలిన వాటిని ప్రతిపాదనల రూపంలో ఉంచి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఈ ప్రతిపాదిత ఇమిగ్రేషన్ విధానాలపై అమెరికా ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ ఇవి గనుక అమలు రూపు దాల్చితే అగ్రరాజ్యంలో స్థిరపడాలని చూస్తున్న భారతీయ వృత్తి నిపుణులు, విద్యార్థులు మరియు H-4 వీసాదారులపై అత్యంత తీవ్రమైన ప్రభావం పడడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 50 మంది కంటే ఎక్కువ ఉద్యోగులున్న అమెరికా కంపెనీలు కొత్త H-1B పిటిషన్లకు $4,000, L-1 పిటిషన్లకు $4,500 అదనపు ఫీజును కేవలం తొలిసారి లేదా సంస్థ మారినప్పుడు మాత్రమే చెల్లిస్తున్నాయి. అయితే కొత్త ప్రతిపాదనల ప్రకారం ఇకపై వీసా పొడిగింపు పిటిషన్లకు కూడా ఈ భారీ అదనపు ఫీజులను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తోడు భారత ఐటీ, కన్సల్టింగ్ సంస్థలు ఎక్కువగా నిర్వహించే థర్డ్ పార్టీ క్లయింట్ సైట్ నియామకాలపై నిఘా పెంచుతూ అక్కడ పనిచేసే ఉద్యోగి యజమాని వాస్తవ సంబంధాలను, వారి అసైన్మెంట్ రికార్డులను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నిరూపించుకోవాలనే నిబంధన తెస్తున్నారు. అలాగే ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో కనీస వేతన పరిమితిని ఏకంగా రెట్టింపు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో విదేశీయులను స్పాన్సర్ చేయడం కంపెనీలకు భారంగా మారనుంది. మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుస్తున్న H-4 భాగస్వాముల పని అనుమతులను ఆటోమేటిక్గా పొడిగించే ప్రస్తుత వెసులుబాటుకు సైతం ఈ కొత్త నిబంధనల ద్వారా స్వస్తి పలకాలని ట్రంప్ సర్కార్ గట్టి నిర్ణయం తీసుకుంది. మరోవైపు అంతర్జాతీయ విద్యార్థులకు ఇప్పటివరకు ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఖచ్చితమైన కాలపరిమితితో కూడిన ఫిక్స్డ్ పీరియడ్ వీసా వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల F-1, J-1 వీసాలపై వచ్చే విద్యార్థులు తమ కోర్స్ లేదా ఇంటర్న్షిప్ ముగిసే వరకు నిరభ్యంతరంగా ఉండే వెసులుబాటును కోల్పోయి పరిమిత కాల నివాస అనుమతితోనే కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. అమెరికా ఏటా జారీ చేసే H-1B వీసాల్లో సింహభాగం భారతీయులకే దక్కుతుండడంతో పాటు అక్కడ చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో 31%తో దాదాపు 3.6 లక్షల మంది భారతీయులే ఉన్నందున ఈ నిబంధనలు మనవారికి పెద్ద శరాఘాతమే కానున్నాయి. ఇప్పటికే ఉన్న కఠిన నిబంధనలు మరియు వీసా ప్రాసెసింగ్ ఆలస్యాల కారణంగా అమెరికాలోని 65% కంపెనీలు గడిచిన ఏడాది కాలంలో కనీసం ఒక విదేశీ ఉద్యోగినైనా కోల్పోయినట్లు NY గ్లోబల్ సంస్థ సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో ప్రతిభావంతులైన విదేశీ వృత్తి నిపుణులను వేగంగా నియమించుకోలేక అమెరికా స్థానిక కంపెనీలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ కొత్త రూల్స్ గల్ఫ్, ఐటీ రంగాల్లో మరిన్ని కలకలాలు రేపనున్నాయి.